చుట్టం కాదు, అది కొందరికి మాత్రమే కవచం. ముంబైలో ఎయిర్పోర్ట్ దగ్గర ప్రార్థనకు కోర్టు కాదు అని చెప్పింది. కారణం సెక్యూరిటీ, ట్రాఫిక్. గురుగ్రామ్ లో పార్కులలో ప్రార్థనలు ఆపేశారు. నిబంధనలు, పద్ధతులు, లాజిక్ అన్ని ఉన్నాయి. ఇక్కడ వరకు సరే. కానీ ఇదే దేశంలో గత కొన్నేళ్లుగా వేల సంఖ్యలో మత ఘర్షణలు నమోదయ్యాయి. ఒకే రాష్ట్రంలో ఒకే ఏడాది 100కి పైగా కేసులు. 2025లోనే 1300కి పైగా హేట్ స్పీచ్ ఈవెంట్స్ నమోదయ్యాయి. ఘర్షణలు మొదలయ్యే ముందు మాటలు మారుతున్నాయి, మనస్సులు మారుతున్నాయి. ఒక కేసులోనే కోట్ల రూపాయల విదేశీ నిధులు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆకివీడు పండుగ రోజు ఘర్షణ. తమిళనాడులో కొండపై దీపం వెలిగించడానికి వివాదం. కోర్టులు, సెక్యూరిటీ. ఒకడికి రోడ్డు మీద ప్రార్థన హక్కు కావాలి, మరొకడికి తన సాంప్రదాయం కోసం అనుమతి కావాలి. ఇప్పుడు ఒక సింపుల్ ప్రశ్న, నిబంధనలు ఉంటే అందరికీ ఒకేలా అమలవుతున్నాయా, లేదా పరిస్థితిని బట్టి మారుతున్నాయా? మనం ఏది ఎక్కువగా వినిపిస్తామో అదే నిజంగా అనిపిస్తుంది. ఇది మతంపై పోస్ట్ కాదు, ఇది సమతుల్యం గురించి. చిన్న చిన్న సంఘటనలు కాదు, ఇవి కలుస్తున్న లైన్లు. ముందు కనిపించేది ఘర్షణ, లోపల జరిగేది మార్పు. నిబంధనల్లో సమతుల్యం లేకపోతే సమాజం నిలవదు.